మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జెడ్ బజార్ అండ్ జెడ్ పే ఈ రెండు యాప్ల్లోనూ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ చాలామందికి తెలియట్లేదు. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఎవరైనా సరే ముందుగా చేయవలసింది బిజినెస్ కోసం కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కరికి జెడ్ బజార్ చాలా ఇంపార్టెంట్. జెడ్ బజార్ యాప్ ప్రతి ఒక్కరూ ముందుగా జెడ్ బజార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత జెడ్ పేలోకి వెళ్ళండి. ఇక్కడ జెడ్ బజార్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మీకు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. జెడ్ బజార్ పైన క్లిక్ చేస్తున్నాను. ఆ యాప్ ఎప్పుడైతే మీకు ఒక లింక్ వస్తుందో ఆ లింక్ పైన క్లిక్ చేయడంతో ఈ రకంగా రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈమెయిల్ అన్న దగ్గర మీరు మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఫోన్ నెంబరు, టీపిన్. ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ అంటే మీ పాన్ కార్డు, ఆధార్ ప్రకారం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఎంటర్ చేయండి. ఎందుకంటే కేవైసీ మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ లీగల్ యాప్ అండి ఇది, కాబట్టి కేవైసీ మస్ట్ అండ్ షుడ్ కావాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ మీకు వర్కింగ్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ టీపిన్ అంటే ట్రాన్సాక్షన్ పిన్ అనమాట. అంటే ఏటీఎం పిన్ లాగా ఒక 4 అంకెలు ఏదో ఒకటి మీరు సెట్ చేసుకోండి సీక్రెట్గా. అది మీ డైరీలో నోట్ చేసి పెట్టుకోండి గుర్తుగా ఉండేలాగా. ఎందుకంటే ఇది రెగ్యులర్గా యూజ్ అయ్యేటటువంటి పిన్ అనమాట. రెగ్యులర్గా మీకు అవసరపడుతుంది కాబట్టి ఆ పిన్ని జాగ్రత్తగా ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి చదవండి. మస్ట్ కంటైన్ 1 స్పెషల్ క్యారెక్టర్ అండ్ 1 అప్పర్ కేస్ ఆల్ఫాబెట్ అండ్ 1 నెంబర్ అండ్ 1 పాస్వర్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 6 క్యారెక్టర్ లాంగ్. అంటే కనీసం 6 అక్షరాలన్నా ఉండాలి. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, మిగిలిన స్మాల్ పెట్టుకోవాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకోవాలి, అదేవిధంగా అంకెలేని పెట్టుకోండి. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఇక్కడ ఈ పైన ఏదైతే ఇచ్చారో ఈ కన్ఫర్మ్ పాస్వర్డ్లు కూడా సేమ్ ఇవ్వాలి. స్పాన్సర్ ఐడి మీరు ఎవరైతే మీకు లింక్ పంపారో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా స్పాన్సర్ ఐడి వస్తుంది. ఒకసారి క్లిక్ చేసి చూపిస్తున్నాను. మెయిల్ ఐడి అన్న దగ్గర ఏదైతే మెయిల్ ఐడి మీ మొబైల్లో సింక్ అయి ఉన్నాయో మీకు వర్కింగ్ అయ్యేటటువంటి మెయిల్ ఐడి ఎంటర్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ నేమ్ పైన క్లిక్ చేసిన తర్వాత చాలామందికి కీబోర్డు ప్రాబ్లం వస్తుంది. చూడండి, ఇక్కడ చాలామంది ఇంగ్లీష్ టు తెలుగు అనే తెలుగు టైపింగ్ వచ్చేలాగా కీబోర్డు ఉంటుంది. అది ఉంచుకున్నారనుకోండి, అది అలాగే ఉంచి టైప్ చేస్తే నేమ్ తీసుకోదనమాట. చూడండి, కట్ అయిపోతూ ఉంటుంది. అందుకని దీన్ని క్లిక్ చేసుకొని ఇంగ్లీష్ కీబోర్డ్లోకి మార్చుకోండి. ఇప్పుడు నేమ్ ఎంటర్ చేసుకోండి. ఈ రకంగా నేమ్ ఎంటర్ అయిపోతుంది. తర్వాత ఫోన్ నెంబర్, ఎంటర్ చేసి టీపిన్ దగ్గర నేను చెప్పాను కదండి, ఏదో ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయండి. 4 అంకెల పిన్ ఉండాలి. ట్రాన్సాక్షన్ అనమాట. ఇప్పుడు ఫోన్పేలో మనం మనీ పంపించాలంటే 4 అంకెలు గుర్తుపెట్టుకుంటాం కదా, సేమ్ అలాగే ఒక 4 డిజిట్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ దగ్గర ఒక క్యాపిటల్ లెటర్ ఉండి ఒక స్మాల్ లెటర్ అని చెప్పాం కదా, ఇక్కడ చూడండి. ఫస్ట్ నేను ఒక పేరు తీసుకుంటున్నాను, ఇండియా అని. ఇండియాలో ఐ క్యాపిటల్ లెటర్ పెట్టాను, మిగిలినటువంటి స్మాల్ లెటర్స్ పెట్టి @ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చాను, 1947 అని పెట్టుకుంటున్నా. సేమ్ ఇక్కడ కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా అదే ఇవ్వండి. అంటే మీరు ఏదైతే పెట్టుకుంటున్నారో ఆ పాస్వర్డ్ మీరు అక్కడ కూడా ఇచ్చేసేయండి. ఎప్పుడైతే సేమ్ పెట్టుకుంటారో కరెక్ట్ పాస్వర్డ్ అని వస్తుంది. ఇక్కడ చూసుకోండి, కరెక్ట్ పాస్వర్డ్ ఈ రకంగా వస్తుంది. లేదు అంటే ఏదో తప్పు చేసి ఆ రెండింటికి తేడా చూపించాను అనమాట. ఇక్కడ స్పాన్సర్ ఐడి దగ్గర ఆల్రెడీ మీకు ఎవరైతే పంపించారో లింకు వాళ్ళ యొక్క ఐడి ఓపెన్ అవుతుందని చెప్పాను కదా, ఈ రకంగా పేరు వస్తుంది. ఎప్పుడైతే పేరు వస్తుందో చూసుకోండి, చెక్ చేసుకోండి వాళ్ళైనా మీకు స్పాన్సర్ ఇచ్చింది కాదనేది. తర్వాత బై క్రియేటింగ్ అన్ అకౌంట్, ఈ టర్మ్స్ అండ్ కండిషన్ మీద టిక్ మార్క్ పెట్టేయండి. క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. అంతేనండి, సేమ్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వడం కోసం మీ ఐడి నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ ఈ రకంగా మీ ఐడి నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ వెంటనే లాగిన్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్లో ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి పైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయడంతో ఐడి అనేది లాగిన్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ఇమీడియట్గా లాగిన్ చేశారో మీరు చేయవలసినటువంటి ఇమ్మీడియట్ పని ఏంటంటే
పైన ఇక్కడ 3 లైన్స్ కనపడుతున్నాయి కదా, 3 లైన్స్. ఆ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని వస్తుంది. ఈ అప్డేట్ ప్రొఫైల్ ఫిల్ చేసుకోండి. చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ జెండర్, నామినీ పేరు, నామినీ అంటే మీ యొక్క నామినీ ఎంటర్ చేయండి. క్లిక్ హియర్ టు వ్యూ అడ్రస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి యాడ్ న్యూ అడ్రస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మొత్తం ఇక్కడ నేము, ఫోన్ నెంబరు, పిన్ కోడ్, స్టేట్, పిన్ కోడ్ ఎంటర్ చేయడంతో ఆటోమేటిక్గా స్టేట్ వస్తుంది. తర్వాత అడ్రస్ దగ్గర మీ యొక్క ఇంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని కరెక్ట్గా ఫిల్ చేయండి. మీ ఇంటి అడ్రస్ని డోర్ నెంబర్తో సహా స్ట్రీట్ మొత్తం అంతా కూడా. తర్వాత లొకాలిటీ, టౌను, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. హోమ్ అడ్రస్ అయితే హోమ్, ఆఫీస్ అయితే అడ్రస్ అయితే ఆఫీసు, అదర్స్ అయితే అదర్స్. హోమ్ అనేది అలా పెట్టుకోండి. తర్వాత మేక్ దిస్ మై డిఫాల్ట్ అడ్రస్ అని సేవ్ చేసుకోండి. ఎప్పుడైతే అడ్రస్ ఫిల్ చేశారో, అప్డేట్ ప్రొఫైల్ చేసుకున్నారో, ఆ తర్వాత మీరు బ్యాంక్ కేవైసీ కూడా ఫిల్ చేసేయండి. చూసుకోండి, బ్యాంక్ కేవైసీ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో అప్పుడు ఇక్కడ ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. చూడండి, ఈ బాక్స్ చదవండి ఫస్ట్. ఏ ఛార్జ్ 3 రూపీస్ అంటే మీ పాన్ కార్డ్ ఏదైతే పాన్ నెంబర్ ఎంటర్ చేస్తారో అది ఏఐ టెక్నాలజీ తోటి వెరిఫై అయిపోతుందండి. ఇది గవర్నమెంట్ రూల్ ప్రకారం మ్యాండేటరీ అనమాట. ఇక్కడ 3 రూపీస్ అనేది ఛార్జ్ చేయబడుతుంది పాన్ వెరిఫికేషన్ కోసం. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడం కోసం 4 రూపీస్ అంటే టోటల్గా 7 రూపీస్ మీ ఫండ్ వ్యాలెట్లో ఉండాలన్నమాట. ఫండ్ వ్యాలెట్లో ఉంటే మాత్రమే కేవైసీ అనేది ఫుల్ అవుతుంది. తర్వాత టిక్ మార్క్ పెట్టుకోండి, ఓకే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పాన్ నెంబరు, ఆధార్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, బ్యాంక్ నేము, అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇచ్చి సేవ్. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, 1కి 2 సార్లు చెక్ చేసుకోండి కేవైసీ. ఎందుకంటే మీరు విత్డ్రాల్ పెట్టుకుంటే బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ రాంగ్ ఇస్తే మీ విత్డ్రాల్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే సేవ్ అని క్లిక్ చేయండి. ఈ బ్యాంక్ కేవైసీ ముందుగా మీకు ఆల్రెడీ కేవైసీ క్రియేట్ చేసుకోవాలి అంటే కావాల్సిందేంటి, ఫండ్ ఉండాలి. ఫండ్ ఉండాలి కాబట్టి ఇక్కడ యాడ్ ఫండ్ అనే ఆప్షన్ ఉంది కదా, అప్డేట్ ప్రొఫైల్ ఇచ్చాకే ఇది చేయాలి. యాడ్ ఫండ్ పైన క్లిక్ చేయండి. యాడ్ ఫండ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ 1199 రూపాయలు అనుకోండి, 1220 రూపాయలు యాడ్ చేసుకోండి. ఉంటుంది కదా ఫండ్, ఎక్కడికి పోదు. లేదా కరెక్ట్గా 1210 రూపాయలు ఎంటర్ చేశారు అనుకోండి సపోజ్. ఇక్కడ ఏదైతే ఆప్షన్ కనపడుతుందో యారో మార్క్, ఈ యారో మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చినటువంటి ఇంపార్టెంట్ నోటీస్ అన్నది మొత్తం క్లియర్గా చదువుకోండి. ఆ అగ్రీ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో పే విత్ గెట్ ఈపే అని, ఈ పే విత్ గెట్ ఈపే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పే అని క్లిక్ చేస్తే పేమెంట్ గేట్వేలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ రకంగా ఆప్షన్ వచ్చిందో ఇక్కడ పే యూజింగ్ పేమెంట్ గేట్వే అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వేలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చేయవలసింది చాలా ఈజీ అండి. స్కాన్ క్యూఆర్ ఏదైతే ఉందో ఈ స్కాన్ క్యూఆర్ ఆప్షన్నే యూజ్ చేయండి, ఇక వేరే ఆప్షన్ యూజ్ చేయకండి. స్కాన్ క్యూఆర్ మీద క్లిక్ చేయండి. 1213 రూపాయలు 54 పైసలు పడుతుంది. ఇక్కడ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. షో క్యూఆర్ పైన క్లిక్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకొని ఇక్కడ ఏదైతే పేమెంట్ గేట్వే ఉందో ఇక్కడ నుంచే మినిమైజ్ చేసుకొని మీరు ఫోన్పేలోకి కానీ గూగుల్ పేలోకి కానీ వెళ్ళి పేమెంట్ చేయండి. పేమెంట్ చేసి ఎప్పుడైతే పేమెంట్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మరలా మినిమైజ్ చేసుకొని ఇక్కడికే వచ్చేసేయండి. ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో అక్కడ ఇంటూ మార్క్ పడిపోతుంది, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసరికి ఇక్కడ ఫండ్ వ్యాలెట్ ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఫండ్ వ్యాలెట్లో ఫండ్ యాడ్ అయిపోతుంది. నేను ఫండ్ యాడ్ చేయలేదు, నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఎగ్జాంపుల్గా ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా చూడండి. యాడ్ ఫండ్ అయిపోయింది. బోనస్ వ్యాలెట్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటున్నారో వెంటనే కంపెనీ తరపు నుంచి మొట్టమొదటి ఇన్కమ్ 599 రూపీస్ బోనస్ అన్నాం కదా, ఆ బోనస్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు రీఛార్జ్ చేసిన, సర్వీసులు యూజ్ చేసుకున్న, ఏ ట్రాన్సాక్షన్ యూజ్ చేసినా సరే ₹1 చొప్పున క్యాష్ బ్యాక్ రావటం మొదలవుతుంది. అది దాని యొక్క బెనిఫిట్. ఇదిగోండి ఇక్కడ ఏదైతే చిప్ ఏటీఎం కార్డులో చిప్ లాగా ఉందో ఇదేంటంటే దీనిపైన క్లిక్ చేస్తే మీ యొక్క క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది.
ఈ రకంగా క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఆ క్యూఆర్ని మీరు ఎవరికైనా సరే పంపించేసి వాళ్ళ నుంచి ఫండ్ కూడా మీరు తెప్పించుకోవచ్చు. లేదా వాళ్ళ యొక్క ఫండ్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ స్కానర్ అని ఉంటుంది కింద, ఆ స్కానర్ నుంచి అయినా సరే చేయొచ్చు. ఆ రకంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే ఫండ్ యాడ్ అయిందో మీరు చేయవలసింది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అది ప్రైమా సూపర్ ప్రైమా అనేది మీరు డిసైడ్ అవ్వండి. నేను సూపర్ ప్రైమ్ చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ప్రైమ్ అయితేనేమో ఈబుక్ ప్రైమ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఈబుక్ ప్రైమ్ బండిల్ అనే దాని మీద సూపర్ ప్రైమ్ అయితే అక్కడ క్లిక్ చేయండి. నేను సూపర్ ప్రైమ్ చూపిస్తున్నాను, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఐడి మీరు యాక్టివేట్ చేసుకోవడం అయితే యాడ్ టు కార్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. లేదా మీ టీం యొక్క ఐడి యాక్టివేట్ చేయాలంటే గిఫ్ట్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఐడి మీరు యాక్టివేట్ చేయాలంటే యాడ్ టు కార్ట్ పైన క్లిక్ చేయండి. యూ హ్యావ్ ఆల్రెడీ పర్చేజ్డ్ అని వచ్చింది. లేదు అంటే యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను పర్చేజ్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అవ్వట్లేదు. నెక్స్ట్ ప్రొసీడ్ టు పే అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫండ్ వ్యాలెట్ నుంచి అని అడుగుతుంది, అక్కడ సెలెక్ట్ చేసుకోండి, ప్రొసీడ్ చేసుకోండి. సపోజ్ గిఫ్ట్ అనుకోండి, గిఫ్ట్ పైన క్లిక్ చేయండి. ఎంటర్ చేసి గిఫ్ట్ సపోజ్ గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలనుకోండి, ఈ రకంగా ఎవరి ఐడి అయితే యాక్టివేట్ చేయాలో వాళ్ళది పెట్టేసి గిఫ్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ అని క్లిక్ చేయండి. ఇది కూడా అనాథరైజ్డ్ గిఫ్టే కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం దీన్ని. ఒక్క నిమిషం. సపోజ్ ఇది అనుకోండి గంగాధర్, ఇది కూడా యూజర్ విత్ జెడ్పీ. ఆ తర్వాత కూడా ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తుంది, ఆ పేమెంట్ ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత ఫండ్ వ్యాలెట్ అని అడుగుతుంది, ఫండ్ వ్యాలెట్ నుంచి చేసేయండి. ఎప్పుడైతే మీరు యాక్టివ్ చేసుకున్నారో ఆ తర్వాత కేవైసీ ఫిల్ చేయండి. చెప్పాను కదా, ఆ తర్వాత కేవైసీ ఫిల్ చేసుకోండి. ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అంటే మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవడం తెలిసిందే చెప్పాను. గ్యాలరీ అనేసరికి ఇక్కడ ఐటమ్స్ ఏం లేవు, ఆ ఫోటోలు, కంపెనీ యొక్క ఫోటోలు ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు. నెక్స్ట్ బిజినెస్ సపోర్ట్ మెటీరియల్ అంటే పీడిఎఫ్ కావచ్చు, కంపెనీ యొక్క ప్లాన్ వీడియోస్ కావచ్చు, అవన్నీ ఉంటాయి. వ్యూ ఆర్డర్స్ అంటే మీరు ఏమేమి ఆర్డర్ పెట్టారు. నేను ఆల్రెడీ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ వ్యూ ఆర్డర్స్లో కనపడుతుంది. అది మీరు ఏదైతే పర్చేజ్ చేశారో అవన్నీ కూడా కనపడతాయి. రాబోయే రోజుల్లో మనకి షాపింగ్ కూడా రాబోతుంది. అది రైజ్ టికెట్ అంటే ఏంటి అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను. మీరు పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఈ బుక్ బండిల్ పర్చేజ్ చేశారు కాబట్టి ఇక్కడ పైన బుక్స్ అని ఉన్నాయి కదా, ఆ బుక్స్ పైన క్లిక్ చేయండి. ఈ బుక్ బండిల్ అంటే 2 అనమాట. అంటే ఒక బండిల్ అంటే ఏంది, ఒక్కదానికన్నా ఎక్కువ, 2 కావచ్చు, 3 కావచ్చు, ఇక 10 కావచ్చు, ఏదైనా కావచ్చు. రీడ్ మోర్, ఇక్కడ హౌ టు బికమ్ సక్సెస్ అనే దాని గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, ఇవన్నీ ఒక డిజిటల్ బుక్ లాగా వస్తుంది అనమాట. ఇక్కడ గంట సింబల్ అంటే నోటిఫికేషన్ సింబల్ కనపడుతుంది. ఇక్కడ మీరు గమనించండి, మోర్ ప్రొడక్ట్స్, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది మోర్ ప్రొడక్ట్స్. ఈ మోర్ ప్రొడక్ట్స్ క్లిక్ చేస్తే ఈ షాప్ అనే ఆప్షన్ కూడా హైలైట్ అవుతుంది. చూడండి, చూసారా? కంపెనీ యొక్క టీషర్ట్స్, క్యాప్, కీ చైన్ మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది. త్వరలో జెడ్ మార్ట్ కూడా రాబోతుంది. దీనిలో ఇంటికి అవసరమైనటువంటి షాపింగ్ కూడా మనకి తీసుకురాబోతున్నారు. ప్రతి ఒక్కటి అవసరాలకి చెప్పాం కదా, బట్టలు కావచ్చు, ఇవన్నీ కూడా అన్నీ వస్తాయి. దాని ద్వారా మంచి కమిషన్ కూడా ఉంటుంది. కాబట్టి టీం చేసుకోండి, చాలా ఎంత పెద్ద టీం చేసుకుంటే అంత బెనిఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే టుడేస్ ఇన్కమ్ అని ఉంది కదా, టుడేస్ ఇన్కమ్ మీద క్లిక్ చేస్తే ఈ రోజు వచ్చినటువంటి ఇన్కమ్ మొత్తం చూడొచ్చు. టోటల్ ఇన్కమ్ అంటే అసలు మీరు టోటల్గా ఎంత ఎర్న్ చేశారు జాయిన్ అయిన దగ్గర నుంచి అనేది అక్కడ క్లియర్గా చూడవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ కమిషన్ వ్యాలెట్, మీ కమిషన్ వ్యాలెట్లో ఎంత ఉందనేది చూడొచ్చు. ఎమర్జెన్సీ ఫండ్, ఎమర్జెన్సీ ఫండ్ అంటే అటు బంధన ఎవరెవరికి ఇచ్చారు, ఇక ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరెవరికి వెళ్ళింది, మీటింగ్స్కి ఏ మీటింగ్కి ఎంత ఖర్చు పెట్టింది కంపెనీ, ఆ వివరాలన్నీ అక్కడ ఉంటాయి. జూమ్ మీటింగ్ అంటే మీకు తెలిసిందే, ప్రతి ఒక్కరు కంపెనీ యొక్క జూమ్ మీటింగ్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీటింగ్లోకి జాయిన్ అవ్వని ఉంటుంది, లేదా షేర్ లింక్, ఎవరికైనా సరే షేర్ చేయవచ్చు లింక్ని. ఇక నెక్స్ట్
మీరు బిజినెస్ చేసుకోవటం కోసం మీరు రిఫర్ చేయాలంటే ఇన్వైట్ నౌ పైన క్లిక్ చేయండి, కాపీ చేయండి, లేదా ఇన్వైట్ నౌ పైన క్లిక్ చేసి వాట్సాప్లోకి తీసుకెళ్తుంది. వాట్సాప్లో మీకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి లింక్ని షేర్ చేయండి. ఇన్వైట్ లింక్ అంటే అది చాలా ఈజీగా అయిపోతుంది. ఇక నెక్స్ట్, మీకు వచ్చినటువంటి ఇన్కమ్ని విత్డ్రాల్ పెట్టుకోవాలన్నా, లేదు మీ టీం ఎంత ఉంది ఈరోజు ఎంతమంది యాక్టివ్ అయ్యారని చూడాలన్నా బిజినెస్ అని ఉంది కదా, బిజినెస్ పైన క్లిక్ చేయండి. ఎప్పుడైతే బిజినెస్ పైన క్లిక్ చేస్తున్నారో ఇక్కడ ఐడి నెంబర్ కనపడుతుంది, మొత్తం మీ యొక్క ఐడి కార్డు వస్తుంది, సూపర్ ప్రైమ్ తీసుకున్నారా ఏంటి అనేది ఉంటుంది, ర్యాంక్ ఏ ర్యాంక్ అచీవ్ అయ్యారు అనేది మీరు ఈ ర్యాంకులో చూడవచ్చు. టుడే పెయిడ్ టీమ్ అంటే ఎంతమంది మీకు ఈరోజు యాక్టివ్ అయ్యారు మీ డౌన్లో అనేది కనపడుతుంది. టుడే ఫ్రీ టీమ్ అంటే ఎంతమంది ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది. మీరు సంపాదించినటువంటి ఇన్కమ్ని చూసుకోవాలి అంటే విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కమిషన్ వ్యాలెట్ అనమాట, ఇది మొత్తం ట్రాన్స్ఫర్ మనీ గురించి చెప్తాను. ముందుగా కమిషన్ వ్యాలెట్ గురించి చెప్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు అవైలబుల్ కమిషన్, క్రెడిటెడ్ కమిషన్, డెబిటెడ్ కమిషన్. మీకు ఎంత అవైలబుల్గా ఉందో అది బ్యాంకుకి పంపించుకోవాలని ఏది చేయాలని ఇక్కడ చేయొచ్చు. బ్యాంకుకి అయితే మినిమం 500 రూపాయలు. ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేసి ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయండి, తర్వాత టీపీని ఎంటర్ చేయండి, సరిపోతుంది. లేదా ఫండ్ వ్యాలెట్ టు ఫండ్ వ్యాలెట్ మీ యొక్క జెడ్ పేకి పంపించాలనుకోండి, మినిమం 100 రూపాయలు కాబట్టి 100 రూపాయలు టైప్ చేయండి. ఇక్కడ సర్వీస్ వ్యాలెట్ పైన క్లిక్ చేస్తే ఏంటంటే మీకు వచ్చినటువంటి అంటే మీరు సంపాదించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ని సర్వీసుల కోసం వాడుకోవటం కోసం మనం జెడ్ పేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది సర్వీస్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది. ప్రొసీడ్ టు పే క్లిక్ చేయండి, ఆ తర్వాత టీపీని ఎంటర్ చేయండి, సరిపోతుంది. సపోజ్ P2P చేయాలి అంటే ఫండ్ వ్యాలెట్ అని క్లిక్ చేయండి, ప్రొసీడ్ టు పే క్లిక్ చేయండి, ఫండ్ వ్యాలెట్లోకి టీపీని ఎంటర్ చేస్తే ఫండ్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఫండ్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతుందో అంటే మీ కమిషన్ వ్యాలెట్లో మీరు సంపాదించిన దాన్ని మీ ఫండ్ వ్యాలెట్లోకే జెడ్ బజార్ ఫండ్ వ్యాలెట్లోకి పంపించిన తర్వాత P2P మీ డౌన్ టీమ్కి కానీ మీ అప్లైనర్కి కానీ ఫండ్ పంపించడం కోసం ఇక్కడ ట్రాన్స్ఫర్ మనీ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫర్ మనీ పైన క్లిక్ చేయండి. ఎవరికైతే పంపించాలో వాళ్ళ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళ పేరు వస్తుంది, ఈ రకంగా ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి ఈ రకంగా వస్తుంది. ఎంత అమౌంట్ చేయాలో అంత అమౌంట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి పే నౌ పైన క్లిక్ చేయండి, తర్వాత టీపీని అడుగుతుంది, టీపీని ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ జెడ్ మనీ అనే వస్తుందని చెప్పాం కదా, అది లీగల్ ప్రకారం గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అది కంపెనీ ఆపేసింది. చాలామంది ఫండ్ యాడ్ చేసుకున్నారు. ఆ ఫండ్ అనేది మేము సర్వీసుల కోసం వాడుకోవాలి అంటే ఎలాగా అనుకునే వాళ్ళ కోసం ఇదిగోండి ఫండ్ వ్యాలెట్లో ఉన్నదాన్ని. ప్రజెంట్ ఇది టెంపరీ అండి, ఇంకా 2 days మాత్రమే ఉంది. వారం రోజులు ఇచ్చారు టైము, వారం రోజులు 5 రోజులు గడిచిపోయినాయి, ఇంకా 2 days మాత్రమే ఉంది. ఈ 2 daysలో మీరైతే మీ యొక్క ఫండ్ వ్యాలెట్లో ఉన్నదాన్ని జెడ్ పే యొక్క సర్వీస్ వ్యాలెట్కి మార్చుకోవాలి అంటే ట్రాన్స్ఫర్ మనీ టు జెడ్ పే అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీ యొక్క జెడ్ పే ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే జెడ్ పేలోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు ఎవరిదైనా సరే ఎంటర్ చేసినా అక్కడికి వెళ్ళిపోతుంది పొరపాటున, కాబట్టి ఇది ఎంటర్ చేయకండి. ఇక నెక్స్ట్ ఇక్కడ కింద మై టీమ్ అని ఉంది కదా, మై టీమ్ అంటే టోటల్గా మీ కింద ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు 20 levelsలో, ఎంతమంది ఇన్యాక్టివ్గా ఉన్నారు అనేది కూడా చూసుకోవచ్చు. ర్యాంక్ బేస్డ్ టీమ్ అని ఉంది కదా, ఈ ర్యాంక్ బేస్డ్ టీమ్ అంటే మీ కింద ఎంతమంది ఎన్ని ర్యాంకుల్లో ఉన్నారు, బ్రాంజ్ ఎంతమంది ఉన్నారు, ఏ లెవెల్లో, మొత్తం అన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఇక షాప్ చూశారు కదా, అకౌంట్ మీద క్లిక్ చేసి చూపిస్తాను. అకౌంట్ అంటే మీ యొక్క పేరు మొత్తం కనబడుతుంది. హెల్ప్ సెంటర్లో చూడండి, ఇక్కడ రేజ్ టికెట్, వ్యూ టికెట్ మొత్తం అన్నీ కూడా ఇక్కడే చూపించేస్తా. కాంటాక్ట్ అజ్ ఉంది కదా, ఈ కాంటాక్ట్ అజ్ పైన క్లిక్ చేస్తే కంపెనీకి కాల్ వెళ్ళిపోతుంది, కాల్ చేయొచ్చు మనం. ఈమెయిల్ అజ్ అంటే కంపెనీ యొక్క మెయిల్ ఐడికి మన ప్రాబ్లమ్ని మెయిల్ చేయొచ్చు. రేజ్ టికెట్ అంటే మీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏదైనా సరే రేజ్ టికెట్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. ఇష్యూ ఏంటి అనేది సెలెక్ట్ ఇష్యూ పైన క్లిక్ చేయండి.
విత్డ్రా ఇష్యూ అయితే విత్డ్రా ఇష్యూ, ఇక్కడ డిస్క్రిప్షన్ అనమాట, లైన్లో రాయండి, అంటే ఇంగ్లీష్లో రాయండి. సార్ ఐ హ్యావ్ డన్ మై విత్డ్రాల్ ఇన్ ద డేట్ ఆఫ్, ఎన్ని రోజుల ముందు విత్డ్రాల్ పెట్టారో అది టైప్ చేయండి. బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ పెండింగ్ స్టేటస్ సార్, ప్లీజ్ సాల్వ్ దిస్ ఇష్యూ అని టైప్ చేయండి. ఏదైతే పెండింగ్ విత్డ్రాల్ స్టేటస్ కనబడుతుందో ఆ స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి, అయిపోతుంది. మీకు అలాగా ఏ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం యొక్క టికెట్ అనేది మీరు చాలా ఈజీగా రైజ్ చేయవచ్చు. వ్యూ టికెట్ అంటే టికెట్ యొక్క హిస్టరీని, మీరు రైజ్ చేసినటువంటి టికెట్ హిస్టరీ ఏంటి, ఇంకా పెండింగ్లో ఉందా, ఏదైనా అయిందా, ఏమైనా రిమార్క్ ఇచ్చిందా కంపెనీ, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది దాని యొక్క ఆప్షన్. తర్వాత రేటర్స్ అంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి యాప్కి ప్రతి ఒక్కరు కూడా 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి, మంచి కామెంట్ చేయండి, ఎందుకంటే దాని బిజినెస్కి హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ అబౌట్ అస్ అంటే కంపెనీ యొక్క విజన్ ఏంటి, ఎందుకు చూజ్ చేసుకోవాలి ఈ కంపెనీ అనే వివరాలతో పాటుగా కంపెనీ ఎండీస్ ఎవరెవరు అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఒక డైరెక్టర్ వచ్చేసరికి వికాస్ కుమార్ గారు, ఇంకొక డైరెక్టర్ ఉదయ్ ప్రతాప్ సింగ్, ఇంకొకరు అరవింద్ సింగ్ అనమాట. వీళ్ళ యొక్క రోల్ ఏంటి ఇందులో అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయబడింది. ఇక నెక్స్ట్ డిస్క్లైమర్, ఈ డిస్క్లైమర్లోనే కంపెనీ యొక్క అడ్రస్ ఉంటుంది, అబౌట్ అస్లో కూడా కంపెనీ యొక్క అడ్రస్ ఉంటుంది. అబౌట్ అస్లో కూడా చూడండి, కంపెనీ యొక్క అడ్రస్ క్లియర్గా మెన్షన్ చేయబడింది. మీరు ఇక్కడికి వెళ్ళి హ్యాపీగా ఆఫీస్ కూడా విజిట్ చేయవచ్చు, అంత లీగల్గా ఉందన్నమాట. ఇవన్నీ కూడా అంతే, లాగౌట్ అంటే లాగౌట్ అయిపోతాయి. ఇక మెయిన్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో ఫర్గాట్ టీపిన్, మీరు టీపిన్ మర్చిపోతే ఫర్గాట్ టీపిన్ పైన క్లిక్ చేయండి. కొత్త టీపిన్ ఎంటర్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ టీపిన్ అంటే పైన ఏదైతే కొత్తది ఎంటర్ చేశారో కింద కూడా సేమ్ ఎంటర్ చేసి రీసెట్ టీపిన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ చేంజ్ టీపిన్ అంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి టీపిన్ కాకుండా వేరేది మార్చుకోవాలి అంటే పాతది ఏది ఉందో అది కరెంట్ టీపిన్ దగ్గర ఎంటర్ చేయండి. న్యూ టీపిన్ అంటే కొత్తగా ఏది పెట్టాలనుకుంటున్నారో అది ఎంటర్ చేయండి. ఇక కన్ఫర్మ్ న్యూ టీపిన్ అంటే మధ్యలో ఏదైతే కొత్తది పెట్టారో అదే మరలా కన్ఫర్మ్గా ఎంటర్ చేయండి, కన్ఫర్మా కాదని. చేంజ్ పాస్వర్డ్ అన్నా కానీ సేమ్, మీ కరెంట్ పాస్వర్డ్ ఇప్పుడు ఏముందో అది ఎంటర్ చేయండి. కొత్తగా ఏం మార్చుకోవాలనుకుంటున్నారో అది ఎంటర్ చేసి మరలా కొత్తగా మార్చినటువంటిది కన్ఫర్మ్ చేస్తూ టైప్ చేసి తర్వాత సేవ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఇక్కడ డిలీట్ అకౌంట్ అని ఉంది కదా, ఈ డిలీట్ అకౌంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు క్లిక్ చేయకండి. ఎప్పుడైతే డిలీట్ అకౌంట్ క్లిక్ చేస్తారో మీ డేటా ఏదైతే జెడ్ బజార్లో మీ రిజిస్ట్రేషన్ డేటా కావచ్చు, మీ ఫండ్ కావచ్చు, మొత్తం అంతా కూడా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి అనమాట, డిలీట్ అయిపోతాయి. పొరపాటున మరలా ఎస్ అని క్లిక్ చేసి అనుకోండి, టీపిన్ అడుగుతుంది. ఆ టీపిన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ చేయకండి, చూడండి నో అని మాత్రం క్లిక్ చేయండి. అసలు ఈ సెట్టింగ్స్లో డిలీట్ అకౌంట్ అనే ఆప్షన్లోకి మాత్రం దయచేసి రాకండి. అర్థమైంది కదా, రైజ్ టికెట్ చెప్పాను, అన్నీ చెప్పాను. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఫండ్ యాడ్ చేశారు, యాడ్ చేసినటువంటి ఫండ్ ఒకవేళ ఇన్ కేస్ యాడ్ అవ్వకపోతే మీరు దాన్ని ఏం చేయాలి అంటే యాడ్ ఫండ్ పైన క్లిక్ చేయండి. మరలా క్లిక్ చేసి కొంచెం పైకి అనుకుంటే వ్యూ హిస్టరీ కింద రిక్వెస్ట్ ఫండ్ ఉంది చూడండి, ఈ రిక్వెస్ట్ ఫండ్ పైన క్లిక్ చేయండి. రిక్వెస్ట్ ఫండ్ పైన క్లిక్ చేసి మీరు ఎంత అమౌంట్ అయితే పంపించారో అంత అమౌంట్ ఎంటర్ చేయండి. యూటీఆర్ నెంబర్ అంటే మీరు పంపించినటువంటి స్క్రీన్ షాట్లో గూగుల్ పే నుంచి చేశారా, ఫోన్పే నుంచి చేశారో చూసుకొని, గూగుల్ పే అయితే మాత్రం యూపీఐ నెంబర్ అని ఉంటుంది, ఫోన్పే అయితే మాత్రం యూటీఆర్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేసి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి, సరిపోతుంది. అది మీరు రిక్వెస్ట్ చేయాల్సింది. అయితే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ జెడ్ బజార్లో ఫండ్ యాక్టివ్ చేసి అనుకోండి, ఫండ్ యాడ్ అవ్వకపోతే ఫండ్ యాడ్ చేసేటప్పుడు జెడ్ బజార్లో మాత్రమే రైజ్ టికెట్ చేయాలి. అయితే ఇదండి జెడ్ బజార్ యొక్క క్లియర్ ఆప్షన్స్. ఇక జెడ్ పే యొక్క ఆప్షన్స్లోకి వెళ్దాం. జెడ్ బజార్లోనే అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, అకౌంట్ పైన క్లిక్ చేయండి. జెడ్ పే అనే ఆప్షన్ ఉంటుంది, జెడ్ పే పైన క్లిక్ చేస్తే ప్లే స్టోర్లోకి తీసుకెళ్తుంది. ప్లే స్టోర్లో యాప్ ఇన్స్టాల్ చేయండి, తర్వాత ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఇక్కడ మీరు యాడ్ ఫండ్ చేసుకోవచ్చు. మీరు సంపాదించుకున్నటువంటి దాన్నైనా సరే కమిషన్ వ్యాలెట్లోంచి సర్వీస్ వ్యాలెట్లోకి పంపించుకోవచ్చు, చెప్పాను కదా ఆల్రెడీ, అలాగైనా చేసుకోవచ్చు. లేదు జెడ్ పేలో రీఛార్జ్ చేసుకోవాలనుకోండి, కమిషన్ వ్యాలెట్లో అమౌంట్ లేదు, జెడ్ పేలో మాత్రమే యాడ్ ఫండ్ చేయండి. జెడ్ పేలో యాడ్ ఫండ్ చేసిన తర్వాత
పే నౌ పైన క్లిక్ చేసి సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, చేసేయండి. ఆ తర్వాత సర్వీస్ వ్యాలెట్లోకి మనీ యాడ్ అయిపోతుంది. తర్వాత మొబైల్ రీఛార్జ్, డిష్ టీవీ రీఛార్జ్లు యాడ్ చేసుకోవచ్చు. ఈ మంత్లో మరో 4 సర్వీసులు అయితే యాడ్ అవ్వబోతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇదండి క్యాష్ బ్యాక్ వ్యాలెట్ అంటే ఏం లేదు, మీరు ఏదైతే సెల్ఫ్గా రీఛార్జ్ చేసుకుంటారో ఆ రీఛార్జ్కి వచ్చినటువంటి కమిషన్ మొత్తం ఈ క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో ఉంటుంది. ఈ క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో మినిమం మీకు 50 రూపాయలు అవడంతో రీడీమ్ క్యాష్ బ్యాక్ అని ఉందనుకోండి, అక్కడ 50 రూపాయలు అని ఎంటర్ చేసి రీడీమ్ క్లిక్ చేస్తే వెంటనే సర్వీస్ వ్యాలెట్లోకి వస్తుంది. చూడండి, ఇక్కడ మీ ఇంట్లో ఉన్నటువంటి మొబైల్స్ అన్నీ, సపోజ్ 4 మొబైల్స్ ఉన్నాయనుకోండి, 4 మొబైల్స్ రీఛార్జ్ చేస్తే ఒక 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఆ 100 రూపాయలని మరలా సర్వీస్ వ్యాలెట్లోకి మార్చుకోవచ్చు. మరలా దాన్నే మీరు ఏదైతే సెల్ఫ్గా సంపాదించుకుంటూ ఉంటున్నారో దాన్నే మీరు రీఛార్జీలకు వాడుకోవచ్చు. అక్కడ జెడ్ బజార్లో మీకు బిజినెస్ ద్వారా వచ్చినటువంటి కమిషన్ మొత్తం అంతా కూడా హ్యాపీగా బ్యాంక్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇక్కడ జెడ్ బజార్ చూసుకోవచ్చు. ఇన్వైట్ లింక్ అంటే ఇన్వైట్ లింక్, మోర్లో కూడా సేమ్ రైజ్ టికెట్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ సపోజ్ మీకు పొరపాటున యాడ్ చేసినటువంటి ఫండ్ యాడ్ అవ్వలేదనుకోండి, జెడ్ బజార్లో అయితే ప్రొసీజర్ అది వేరే ఉంది, చూపించాను కదా. జెడ్ పేలో అయితే రైజ్ టికెట్ పైన క్లిక్ చేయండి. ఈ రైజ్ టికెట్ పక్కనే రిక్వెస్ట్ ఫండ్ అని ఉంటుంది. ఆ రిక్వెస్ట్ ఫండ్ పైన క్లిక్ చేసి ఎంటర్ అమౌంట్, ట్రాన్సాక్షన్ నెంబర్, యూటీఆర్ నెంబరు, అప్లోడ్ పేమెంట్ స్లిప్ అని సబ్మిట్ చేసేయండి. మీ ఫండ్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ రకంగా చాలా ఈజీగా మీరు ఫండ్ ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా కస్టమర్ సపోర్ట్ మనకు ఉంది 24/7. టీమ్ సపోర్ట్ కూడా దొరుకుతుంది హ్యాపీగా. అప్లైనర్స్ మంచి వాళ్ళు ఉంటారు, మీకు ఎక్కడా ఇబ్బంది ఉండదు. అర్థమైంది కదా. ఇదండి యాప్లో ఉన్నటువంటి పూర్తి సమాచారం. ఈ సమాచారం అంతా మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఉపయోగపడితే మాత్రం వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.